ఒంగోలు మంగమూరు రోడ్ గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యులు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్ల క్రిందట గాంధీనగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ను అన్ని వసతులతో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లో రెగ్యులర్ డాక్టర్ విధులు నిర్వహిస్తూ ఉండేవారు. ప్రస్తుతం రెగ్యులర్ డాక్టర్ పోస్టు భర్తీ కాక రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఉన్నప్పటికీ గాంధీనగర్, కొత్తడొంక, శివప్రసాద్ కాలనీ, సుందరయ్య నగర్, యానాది కాలనీ, సుజాత నగర్, రెవెన్యూ కాలనీల నుండి పేదలు వైద్యం కోసం పీహెచ్సీకి వస్తుంటారు. రెగ్యులర్ డాక్టర్ స్థానంలో ఇన్ఛార్జి డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవలు అందడం లేదని వాపోతున్నారు. తాను ప్రతి నెల సంతనూతలపాడు మండలం గుమ్మరంపాడు నుండి వచ్చి రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకుంటూ వెళ్తుంటానని, వైద్యులు అందుబాటులో లేనందున ప్రతిసారి ఇబ్బంది తలెత్తుతుందని అవుట్ పేషెంట్ ఎం సుబ్బారావు తెలిపారు. గాంధీనగర్ హాస్పిటల్లో గుమ్మరంపాడు మాది. నాకు షుగరు, నాకు బాగానే చూస్తున్నారు. డాక్టర్ మాత్రం ఉండాలా ఎప్పుడు ఇక్కడ ఇప్పుడు లేడు. 3 రోజులకు ఉన్నాడు అంట ఆయన. ఇప్పుడు కన్నీగా ఉంటే మాకు బాగుంది. గాంధీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు సుమారు 50 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తారని, రెగ్యులర్ డాక్టర్ను నియమిస్తే పేషెంట్ల సంఖ్య పెరుగుతుందని, వైద్యుల సూచనలు ఉంటే పేషెంట్కు రక్త పరీక్షలు చేసే అవకాశం ఉంటుందని డేటా ఎంట్రీ ఆపరేటర్ హర్షన్ కుమార్ తెలిపారు. ఇక్కడ డైలీ 50 ఓపీస్ వస్తాయి. అదే డాక్టర్ గారు ఇన్ఛార్జ్ ఇక్కడ 3 రోజులు వేరే పిఎస్సి 3 రోజులు ఇక్కడ ఉన్నారు. అలా కాకుండా డైలీ ఇక్కడే అయితే ఓపీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 19 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా 538 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. దీంట్లో స్టాఫ్ అందరూ కూడా సఫిషియెంట్గానే ఉన్నారు. అయితే ఈ మధ్య జరిగినటువంటి పీజీ కౌన్సిలింగ్లో ఒక 9 మంది డాక్టర్లు పీజీకి సెలెక్ట్ అయ్యి ఉన్నత చదువులకి వెళ్ళటం, అదేవిధంగా అక్కడ వేకెన్సీ ఏర్పడటం జరిగింది. అయినప్పటికీ వేకెన్సీలో సింగిల్ డాక్టరు ఉన్నారు. ఖచ్చితంగా అసలు డాక్టర్లు లేకుండా ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. 9 మంది కూడా 2 డాక్టర్లు ఉన్న చోట నుండి ఒక డాక్టర్ పీజీకి రిలీవ్ అవ్వడం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమంలో గౌరవ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడం గారు ఈ కౌన్సిలింగ్ అనేది కంటిన్యూస్గా నిర్వహిస్తూ ఉన్నారు. మనకి డాక్టర్స్ని కూడా త్వరలో ఈ వారము 10 రోజుల్లో కొత్త డాక్టర్స్ కూడా వేస్తారు. ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ 9 ఖాళీలు ఉన్నప్పటికీ ఉన్నటువంటి డాక్టర్ని అడ్జస్ట్ చేసి అందరికీ కూడా సర్వీసెస్ని సంపూర్ణంగా అందిస్తున్నారు.